ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వరం ఉజ్జయిని ఆలయం చరిత్ర, ఆలయ విశేషాలన్నీ కూడా మనము విందాము. ఇంతవరకు మనము సోమనాథ దేవాలయం గురించి, శ్రీశైలం దేవాలయం గురించి అయితే విని ఉన్నాం కదా. ఇవాళ ఉజ్జయిని ఆలయం విశేషాల గురించి అయితే విందాము. ఓ నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ప్రాచీన కాలంలో అవంతికా నామంతో ప్రసిద్ధి చెందినది నేటి ఉజ్జయిని. ఆనాటి సప్త మహానగరాల్లో ఒకటి. అయోధ్య, కాశీ, మధుర, మాయా, నేటి హరిద్వార్, ద్వారకకు, కంచి, ఆ సప్త నగరాల్లో మిగిలిన 6 నగరాలు ప్రాచీన కాలంలో రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచిన అవంతిక ఈనాటికి ఉజ్జయిని నామంతో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతోంది. కనుక శృంగ, కుశస్థలి, పద్మావతి, కుముద్వతి, విశాల అనే పేర్లు కూడా ప్రాచీన కాలంలో ఉజ్జయినికి ఉన్నాయి. అశోకుడి తండ్రి బిందుసారుడి రాజ్యానికి అవంతిక రాజధాని. స్వర్ణయుగ సృష్టికర్తలుగా ప్రసిద్ధి చెందిన గుప్తరాజుల ప్రముఖుడైన 2వ చంద్రగుప్తుడు క్రీస్తుశకం 380-414 తన రాజధానిని పాటలీపుత్రం, నేటి పాట్నా నుండి అవంతికకు మార్చాడు. మేఘ సందేశ కావ్యంలో అవంతిక నగర వైభవాన్ని కాళిదాసు వర్ణించాడు. ఇల్టుట్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ తదితర మహమ్మదీయ రాజుల కాలంలో దేశంలోని ఇతర హిందూ పవిత్ర క్షేత్రాలు దండయాత్రలకు గురి అయినట్లు ఈ క్షేత్రం కూడా దండయాత్రకు గురి అయింది. క్రీస్తుశకం 1750 సంవత్సరం నుండి ఉజ్జయిని సింధియా రాజుల వశమైంది. 1810లో సింధియా రాజు తన రాజధానిని ఉజ్జయిని నుండి గ్వాలియర్కు తరలించారు. అప్పటి నుండి ఉజ్జయిని రాజకీయ ప్రాముఖ్యత తగ్గింది. ప్రాచీన కాలంలో అవంతికను పరిపాలించిన సుధన్ముడు అనే రాజు జైన మత స్వస్థుడైనందున అతని కాలం నుండి అవంతిక పేరు ఉజ్జయినిగా మారిందంటారు. ఉజ్జయిని అంటే జైన మతానికి పుట్టినిలు అని అర్థము. ఆదిశంకరాచార్యుల ప్రభావం వల్ల సుధన్యుడు జైన మతాన్ని వదిలి తిరిగి హిందూ మతాన్ని పాటిస్తాడు. అయితే నగరం పేరు ఉజ్జయినిగానే ఉంది. సంస్కృతంలో సాటిలేని మేటి కవిగా ప్రసిద్ధి చెందిన కాళిదాసు ఇక్కడి వాడే. సుభాషితాలను రచించిన భర్తృహరి కూడా ఇక్కడే పుట్టి పెరిగాడు. బృహద్జాతక కర్త వరాహమిహిరుడు కూడా ఉజ్జయిని వాసుడే. కళలకు కల్పతరువుగా, కవీశ్వరులకు కణాచిగా, వైద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక కేంద్రంగా, జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రంగా ఉజ్జయిని కీర్తి భారతదేశం అంతటా వ్యాపించింది. ఉజ్జయినిలో జ్యోతిర్లింగ ఉద్భవం గురించి శివపురాణం ఇలా తెలియజేస్తుంది. పూర్వం ఉజ్జయినిలో వేదప్రియుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. వేద పండితునిగా, వేద క్రతువులాచరించే బ్రాహ్మణుడిగా అతనికి మంచి పేరు ఉండేది. ఆ బ్రాహ్మణుడికి 4 కుమారులు. వారు దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, సువ్రతుడు. తండ్రి వలె కుమారులు కూడా నిత్యము వేద పారాయణము చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరించుచు పవిత్ర జీవనము కొనసాగించుచు ఉండిరి. వేద ప్రియుని పట్ల, అతని కుమారుల పట్ల ప్రజలకందరికీ విశేష భక్తి, గౌరవము ఉండేది. ఉజ్జయిని పరిసర ప్రాంతంలో రత్నమాల అనే పర్వతం ఉంది. ఆ పర్వతంలో దోషుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని అనుగ్రహంతో వరములు పొంది అహంకారంతో ఆ పర్వత పరిసర ప్రాంతంలో ఉన్న వారందరినీ పీడించేవాడు. ఒకరోజు ఆ రాక్షసుడు ఉజ్జయినిలో వేదప్రియుని ఇంటిలోనికి ప్రవేశించి అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలన్నింటినీ భగ్నపరిచి వేద ప్రియుని చంపుటకు సిద్ధమేను. రాక్షసులు ఉజ్జయిని నగరంలో ప్రవేశించినట్లు తెలియగానే ఆ బ్రాహ్మణుడు పార్థివలింగమును తయారు చేసి భక్తి శ్రద్ధలతో శివ ఆరాధన ప్రారంభించెను. రాక్షసుడు ఆ ధ్యానమును లెక్క చేయక వేద ప్రియుని చంపుటకు కత్తినెత్తెను. వెంటనే పరమేశ్వరుడు వేదప్రియుడు పూజిస్తున్న పార్థివలింగం నుండి ఉద్భవించి త్రిశూలముతో దోషుని
హతమార్చెను. అంతటా వేదప్రియుడు పరమేశ్వరునికి నమస్కరించగా శివుడు ఆ బ్రాహ్మణుని వరము కోరుకోమనెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, పరమేశ్వర, నీ కృపా కటాక్షం వల్ల జీవించి ఉన్నాను. తమరు ఇక్కడే ఉండి ఇక్కడి ప్రజలందరినీ అకాల మృత్యు బాధల నుండి రక్షించమని కోరుకొనెను. అందుకు పరమేశ్వరుడు అంగీకరించి వేదప్రియుని ఇంట జ్యోతిర్లింగ రూపంగా వెలసెను. భీకర రూపంతో దోషణుడను రాక్షసుని హతమార్చినందున ఇక్కడ వెలసిన శివుని మహాకాళేశ్వరుని పేరు వచ్చింది. ఆ వేదపురిని గృహమే తర్వాత దేవాలయంగా నిర్మితమైంది. మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఉద్భవం గురించి ఇంకొక కథ కూడా ఉంది. పూర్వం చంద్రసేనుడనే రాజు ఉజ్జయిని పరిపాలించేవాడు. అతడు శివభక్తుడు. అతని శివభక్తుని మెచ్చి ఉజ్జయినికి విచ్చేసిన మణిభద్రుడనే శివయోగి చంద్రసేనునికి ఒక మరకత లింగాన్ని బహుకరిస్తాడు. ఆ లింగము గొప్ప శక్తి కలది. దాని కాంతి కిరణములు సోకిన అన్నియు బంగారముగా మారుచూడెను. ఆ మరకత లింగ ప్రభావం వల్ల చంద్రసేనుడు కుబేరునితో సమానమయ్యను. అతని సంపదను చూచి పొరుగు రాజులకు ఈర్ష్య కలిగెను. వారందరూ కలిసి చంద్రసేనుని ఓడించి ఆ మరకత లింగాన్ని తమ వశం చేసుకోవడానికి వ్యూహరచన చేశారు. వారందరూ ఉజ్జయినిపై దండెత్తగానే చంద్రసేనుడు శివుని శరణు వేడెను. శివారాధన నిమగ్నుడై తనను శత్రువుల బారి నుండి రక్షింపమని వేడుకొనెను. ఆ సమయంలో ఒక గొల్ల ఇల్లాలు తన 5 సంవత్సరాల కుమారునితో ఉజ్జయిని సందర్శించి అక్కడ రాజు నిర్వహిస్తున్న శివయజ్ఞాన్ని తిలకించింది. ఆ బాలుడు శివ పూజను చూచి ముగ్ధుడై తమ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గుండ్రని రాయిని శివలింగంగా భావించి ఆకులు, పూలు తదితర పూజా ద్రవ్యములతో శివ పూజ ప్రారంభించెను. అతను పూర్తిగా శివ పూజలో నిమగ్నుడై ఉండగా ఆ బాలుని తల్లి తన కుమారుడు అన్నం తినడానికి ధ్యానం నుండి లేపడానికి ప్రయత్నించింది. ఎన్నిసార్లు పిలిచినను కుమారుడు పూజ నుండి లేవనందున పూజా సామాగ్రి అంతటిని చింద్రవందర చేసి ధ్యాన భంగమనర్చెను. అది గమనించి ఆ బాలుడు ఏడ్చి సొమ్మసిల్లెను. కొంతసేపు అయిన తర్వాత అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగా మహాద్వారాలతో, గోపురములతో, ప్రాకారములతో ఒక పెద్ద దేవాలయం ఏర్పడింది. ఆ దేవాలయంలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం వెలిసింది. అది చూసిన చంద్రసేనుడి శత్రువులు చంద్రసేనుడిపై యుద్ధ ఆలోచనలను విరమించుకొని అతని మిత్రులైరి. ఉజ్జయిని ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఆ రాష్ట్ర రాజధాని భోపాలకు ఉజ్జయిని 188 కిలోమీటర్లు. మధ్యప్రదేశ్లోని ఇంకొక మధ్య నగరమున ఇండోర్కు ఉజ్జయిని 55 కిలోమీటర్లు. భోపాల్ ఇండోర్ నుండి ఉజ్జయినికి రైళ్లు, బస్సులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లేవారు భోపాల్కు వెళ్ళి అక్కడి నుండి రైల్లో కానీ బస్సులో కానీ వెళ్ళవచ్చు. రైల్వే స్టేషన్కు దగ్గరలోనే ఉజ్జయినిలో ఉండడానికి మంచి లాడ్జీలు ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుండి మహాకాళేశ్వర దేవాలయము 5 కిలోమీటర్ దూరంలో ఉంది. దేవాలయం దగ్గర కూడా లాడ్జీలు, గెస్ట్ హౌస్లు ఉన్నాయి. కానీ అక్కడ సౌకర్యాలు తక్కువ. దేవాలయాల సంస్థానం వారి గృహాలు కూడా ఉన్నాయి. అన్ని వసతులు ఉండే గదులు ఆ వసతి గృహంలో ఉన్నాయి. ఎయిర్ కండిషనర్ రూములు కూడా దేవాలయ సంస్థాన వసతి గృహాల్లో ఉన్నాయి. సంస్థాన ధర్మశాలల్లో 5 రూపాయలకు భోజన వసతి ఏర్పాటు కూడా ఉంది. మహాకాళేశ్వర దేవాలయము విశాలమైన ప్రాంగణంలో ఉంది. 5 అంతస్తుల భవనంలో క్రింది అంతస్తులో మహాకాళేశ్వర లింగం ఉంది. లింగం దగ్గరగా దేవాలయ ప్రాంగణంలోనే కోటి తీర్థమని కోనేరు ఉంది. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని అభిషేకానికి నీళ్లు తీసుకుని శివ దర్శనానికి వెళ్తారు. ఈ కోటి తీర్థాన్ని భక్తులు చాలా పవిత్రంగా భావిస్తారు. కుంభమేళా సమయంలో వేలాది భక్తులు ఇక్కడ కూడా స్నానాలు చేస్తారు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి పూజలు ఉదయం 4:30 గంటలకే ప్రారంభం అవుతాయి. రాత్రి 10 గంటల వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. ఈ జ్యోతిర్లింగం ఎత్తేంది లింగాన్ని అందరూ స్పృశించవచ్చు. గర్భగుడిలోని జ్యోతిర్లింగం వెనుక పార్వతీదేవి విగ్రహము గోడ లోపలికి ఉంది. గర్భగుడిలోనే గణపతి, కార్తికేయుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అభిషేకాలు జ్యోతిర్లింగం దగ్గరగా కూర్చుని చేయవచ్చు. దేవాలయాలు పూజారులు అభిషేకాలు చేయిస్తారు. జ్యోతిర్లింగానికి పంచామృతాలతో స్నానం చేయించిన తర్వాత పత్రాలు, పుష్పాలతో ఎంతో మనోహరంగా అలంకారాలు చేస్తారు. ఇక్కడ దృశ్యాలన్నింటినీ ఫోటోలు తీసుకోవచ్చు. మహాకాళేశ్వర దేవాలయంలో ఉదయం నుండి రాత్రి వరకు 5 సార్లు ముఖ్యమైన హారతి పూజలు జరుగుతాయి. ఈ హారతి పూజలకు భక్తులు ఎక్కువగా వస్తారు. ఉదయము 4:30 నుండి 6 గంటల వరకు చితాభస్మ అభిషేకం తర్వాత 10 గంటల నుండి 11 గంటల వరకు నైవేద్య పూజ హారతి
జరుగుతాయి. తర్వాత సాయంకాలము 5-6 గంటల మధ్య, 6-7 మధ్య, రాత్రి 10 గంటలకు చివరి హారతి పూజా కార్యక్రమము జరుగుతుంది. మహాకాళేశ్వర దేవాలయంలో ముఖ్యంగా చూడవలసింది చితాభస్మం అభిషేకం. ఇక్కడ జ్యోతిర్లింగ పూజలు ప్రతిరోజు చితాభస్మ అభిషేకంతోనే ప్రారంభము అవుతాయి. తెల్లవారుజామున 4:30కు ప్రారంభమయ్యే ఈ అభిషేకాన్ని చూడడానికి భక్తులు దేవాలయం బయట రాత్రి 3 గంటల నుండి వరుసగా నిలబడతారు. తెల్లవారుజామున 4 గంటలకు భక్తులను దేవాలయంలోనికి అనుమతిస్తారు. 4:30కు ప్రారంభమయ్యే చితాభస్మ అభిషేకానికి నేరుగా శ్మశానం నుండి చితాభస్మాన్ని తెస్తారు. ఈ చితాభస్మ అభిషేకాన్ని చూడడానికి భక్తులు జ్యోతిర్లింగం ఎదురుగా ఉన్న హాల్లో కూర్చుంటారు. 4:30 గంటల తర్వాత లోపలికి వచ్చిన వారు బయటికి వెళ్ళడానికి కానీ, బయట వారు లోపలికి రావడానికి కానీ వీలు పడదు. ఈ ప్రత్యేక అభిషేకం ఇంకే జ్యోతిర్లింగ క్షేత్రంలో లేదు, ఇంకే జ్యోతిర్లింగ క్షేత్రంలో కూడా లేదు. 4:30కు ప్రారంభమయ్యే అభిషేకము 6 గంటల వరకు, అంటే సుమారు 1:30 గంటలు జరుగుతుంది. ఈ చితాభస్మ అభిషేకాన్ని చూసి ఆనందించడం ఒక దివ్యానుభూతి. రోజు కొన్ని వందల మంది ఈ అభిషేకాన్ని తిలకిస్తారు. ఆ సమయంలో అక్కడ ఉన్న అందరి మనసులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పైనే ఉంటాయి. ఎంతో ఉత్కంఠతో అక్కడున్న వారందరూ శివుడిని ప్రార్థిస్తారు. జ్యోతిర్లింగాల్లో మహాకాళేశ్వర లింగమే దక్షిణముఖంగా ఉంది. ఇది ఈ జ్యోతిర్లింగ ప్రత్యేకత. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ తన పితృదేవతలకు పిండ ప్రదానం చేశాట. అందుకు ఆయన పుణ్యక్షేత్రాలన్నింటి నుండి తీర్థాన్ని తీసుకువచ్చాడట. మహాకాళేశ్వరిని స్మరించినను, దర్శించినను, ధ్యానించినను సర్వారిష్టములు, ఉపద్రవాలు, గండాలు, దారిద్ర్య, దుఃఖ భయాలు తొలగిపోయి జీవితము సుఖమయమవుతుందని శివపురాణంలో సూత మహాముని శౌనకాది మహామునులకు వివరిస్తారు. జ్యోతిర్లింగ ప్రాంగణంలోనే జ్యోతిర్లింగంపై అంతస్తులో ఓంకారేశ్వర మందిరం ఉంది. ఇది ఎత్తైన పెద్ద ఆలయం. మహాకాళేశ్వర దేవాలయ ప్రాంగణంలోనే నవగ్రహాలు, గణపతి, హనుమాన్ తదితర దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడే నాగ చంద్రేశ్వర దేవాలయం కూడా ఉంది. నాగపంచమి రోజే ఈ దేవాలయాన్ని సందర్శించడానికి వీలు అవుతుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వర దేవాలయం కూడా కాకుండా చూడవలసిన దేవాలయాలు, స్థలాలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ఆటోలో కానీ, బస్సుల్లో కానీ చూడవచ్చు. ఆటోలో 3 లేక 4 గంటల్లో అన్ని స్థలాలను చూడవచ్చు. ఆటోకు 100 నుండి 125 రూపాయల వరకు తీసుకుంటారు. ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కూడా ఈ స్థలాలను చూపడానికి దేవాస్ గేట్ నుండి బయలుదేరతాయి. ఈ బస్సుల్లో వెళ్తే మనిషికి ఛార్జీ 20 రూపాయలు అన్నమాట. జ్యోతిర్లింగ దేవాలయం తర్వాత ఇక్కడ సందర్శించవలసిన ముఖ్యమైన దేవాలయము మహాకాళి దేవాలయం. ఈ దేవాలయాన్ని మహంకాళి కాళీ దేవాలయం కూడా అంటారు. దేశంలోని 18 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. ఇది ఉజ్జయిని నగరం నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాళీదేవినే మహాకాళి కాళిదాసు ఆరాధ్య దేవత. ఈమె కటాక్షం వలనే నిరక్షరాస్యుడైన కాళిదాసు గొప్ప కవి అయ్యాడు. ఈ దేవాలయంలో మహాకాళి విగ్రహంతో పాటు మహాలక్ష్మి, మహాసరస్వతి దేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. తాంత్రిక శక్తులను పొందాలనుకునేవారు ఈ దేవాలయంలో తాంత్రిక పూజలు చేస్తారు. ఈ దేవాలయం వెనుక ఒక ప్రాచీన గణపతి దేవాలయం ఉంది. మహాకాళేశ్వర దేవాలయం దగ్గరే హరసిద్ధి దేవత మందిరం ఉంది. హరసిద్ధి దేవత విక్రమాదిత్యుని ఆరాధ్య దేవత. ఈమె అనుగ్రహం వల్లనే విక్రమాదిత్యునికి విశేషమైన శక్తులు లభ్యమయ్యాయనట. ఇక్కడ విక్రమాదిత్యుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ పర్వత అరణ్య ప్రాంతంలో నివసిస్తున్న రాక్షసులను చండీ దేవత శివుని అనుగ్రహంతో హతమార్చిందట. ఆమెను పరమేశ్వరుడు నీవు హరసిద్ధి మాతగా ప్రసిద్ధి చెందుతావు అని దీవించాట. అందువల్ల ఈ దేవతకు హరసిద్ధి మాత అనే పేరు వచ్చింది. మహాకాళేశ్వర దేవాలయం సమీపంలోనే బడా గణేష్ దేవాలయము ఉంది. ఇక్కడ గణపతి విగ్రహం చాలా పెద్దది, అందమైంది. అందులోని ఈ మందిరాన్ని బడా గణేష్ మందిరము అంటారు. ఈ మందిరంలోని పంచముఖాలు కలిగిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఉజ్జయిని నగర నడిబొట్టున గోపాల మందిరం ఉంది. ఇక్కడ ద్వారకాధీశుడు గోపాలుడు అంటే కృష్ణ భగవాను వెండి విగ్రహం ఉంది. ఈ దేవాలయం ద్వారాలు కూడా వెండివే.
చెందినవి. ఈ మందిరాన్ని 1833లో సింధియా మహారాణి చైజాబాయి నిర్మించింది. ఇక్కడ జన్మాష్టమి వేడుకలు విశేషంగా జరుగుతాయి. ఉజ్జయినికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో సాందీపని ఆశ్రమం ఉంది. ప్రాచీన కాలంలో మన దేశంలో ప్రసిద్ధించిన ఆశ్రమాల్లో ఇది ముఖ్యమైనది. ఇక్కడే సాందీపని మహర్షి శిష్యులుగా కృష్ణుడు, అతని సోదరుడు బలరాముడు, కృష్ణుని స్నేహితులు సుధాముడు విద్యను అభ్యసించారు. ఇక్కడ సాందీపుని విగ్రహం, కృష్ణ, బలరామ, సుధాముని విగ్రహాలు ఉన్నాయి. కృష్ణుని జీవితానికి సంబంధించిన చిత్రపటాలను ఇక్కడ ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ గోమతి కుండు ఉంది. ఇందులో నీటిని ఆశ్రమవాసులు ఉపయోగించేవారు. ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ నిలబడి ఉంది. సామాన్యంగా శివాలయాల్లో కూర్చున్న నంది విగ్రహాలు ఉంటాయి. అందుకు భిన్నంగా ఇక్కడ ఒక నిలుచుని ఉన్న చిన్న నంది విగ్రహం ఉంది. ఈ సాందీపని ఆశ్రమంలో పూర్వకాలంలో పేదవారి పిల్లలు, రాజుల పిల్లలు కూడా కలిసి చదువుకునేవారు. ఉజ్జయినిలో చూడవలసిన మందిరాల్లో కాలభైరవుని దేవాలయం కూడా ఒకటి. ఈ కాలభైరవ దేవాలయం ప్రాచీన కాలం నాటిది. దీనిని గురించి స్కంద పురాణం, శివపురాణంలో పేర్కొన్నారు. కాలభైరవ విగ్రహం నోటిలోనికి పాత్రలో నుండి మత్తు పానీయాలని పోస్తే ఆ పానీయం విగ్రహంలోనికి పోతుంది. బ్రహ్మదేవుని అహంకారాన్ని అణచడానికి శివుడు కాలభైరుని సృష్టిస్తాడు. భూమి నుండి ఆకాశం వరకు కాలభైరుడు వ్యాపించాట. అతడు బ్రహ్మను హతమారుస్తాడు. అందుకు అతనికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. ఆ పాతక నివారణకు దేశంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించి కాశీకి వెళితే అక్కడ బ్రహ్మహత్యా పాతకం దగ్ధమవుతుందని, ఆ తర్వాత కాశీనగరానికి రక్షకుడిగా ఉండమని శివుడు కాలభైరుని ఆదేశిస్తాడు. ఆ ఆజ్ఞను కాలభైరుడు పాటిస్తాడు. మన దేశంలోని కొన్ని చోట్ల కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. అందులో ఉజ్జయినిలోని దేవాలయము ముఖ్యమైనది. ఇక్కడ తాంత్రిక హోమాలు జరుపుతారు. ఉజ్జయినిలో చూడవలసిన ఇంకొక దేవాలయము మంగళనాథ్ దేవాలయం. ఇది కుజగ్రహ దేవాలయం. ఇది ఒక చిన్న కొండ మీద, అంటే 84 మెట్ల తర్వాత ఉంది. 84 మెట్ల తర్వాత ఉంది. దీని గురించి మత్స్య పురాణంలో ఉంది. ఇక్కడ మహాభారత కాలం నుండి ఖగోళ శాస్త్ర పరిశోధనలు జరిగేవి. కుజదోషం ఉండే వాళ్ళు ఇక్కడ ఎక్కువగా పూజలు చేస్తారు. ప్రతి మంగళవారం ఇక్కడికి విశేషంగా ప్రజలు వస్తారు. ఉజ్జయినిలో సింహు నది ఒడ్డున సిద్ధవట్టు ఉంది. ఇక్కడ శుద్ధ కర్మలు జరుపుతూ ఉంటారు. కార్తికేయుడు తారకాసుని రాక్షసుని చంపిన తర్వాత తను ఉపయోగించిన ఆయుధాన్ని ఇక్కడ సింహు నదిలోకి విసిరేశాట. ఆ తరువాత పార్వతీదేవి కార్తికేయుడి దాహం తెరచడానికి నీళ్లు ఇచ్చిందట. ఈ విషయాలు స్కంద పురాణంలో ఉన్నాయి. ఇక్కడ పాతాళేష్ మహాదేవాలయము ఉంది. సుభాషితాల రచయితగా ఖ్యాతి గడించిన భర్తృహరి గుహలు ఉజ్జయినికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భర్తృహరి విక్రమాదిత్యుని అన్న కొంతకాలం రాజుగా రాజ్యాన్ని పరిపాలించి ఆ తర్వాత వైరాగ్యంతో రాజ్యాధికారాన్ని వదులుకొని ఈ గృహాల్లో తపస్సు చేశాట. ఈ గుహాలు 11వ శతాబ్దం కాలం నాటువని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఉజ్జయినిలో త్రివేణి సంగమం కూడా ఉంది. ఈ త్రివేణి సంగమం 3 నదుల సింహు, కన్, సరస్వతి కలయిక. ఇక్కడ కుంభమేళా సందర్భంగా లక్షలాది భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ సంగమ సమీపంలోనే సత్యసాయిబాబా సేవా సంస్థ వారు ఒక పెద్ద శివాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. మండు వేసవికాలం ఇక్కడ ఒక చుక్క నీరు కూడా దొరకదు. ఉజ్జయినిలో ఇంకా చూడవలసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో రామాలయము, చారధామ్, ప్రశాంతి ధామ్ పేర్కొనదగినవి. రామాలయం ఒక ధర్మశాలలో ఉంది. చారధామ్ రామాలయానికి దగ్గరలో ఉంది. ప్రశాంతి ధామంలో షిరిడి సాయిబాబా విగ్రహం ఒక ముఖ్య ఆకర్షణ. ఇక్కడే బాలాజీ, వెంకటేశ్వర స్వామి, శివ, రామ, హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. 1730లో జైసింగ్ నిర్మించిన జంతర్ మంతర్ కూడా ఉజ్జయినిలో చూడవలసిన ప్రదేశాల్లో ఒకటి. ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధన, పర్యవేక్షణ కట్టడం. సూర్య చంద్రగ్రహణాలు సంభవించే రోజులు, సమయాన్ని ఇక్కడ సరిగ్గా తెలుసుకోవచ్చును. ప్రాచీన కాలంలో, ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగ స్థావరంగా, మహాకాళి శక్తిపీఠంగా, ఇంకా ఎన్నో దేవాలయ పవిత్ర క్షేత్రంగా ఉన్న ఉజ్జయిని భారతీయులందరూ సందర్శించవలసిన పుణ్యక్షేత్రం. ఈ విధంగా 12 జ్యోతిర్లింగాల్లో 3వది అయిన మహాకాళేశ్వరం ఉజ్జయిని ఆలయ చరిత్ర, అక్కడ ఉన్న దేవాలయాల విశేషాలన్నీ కూడా మనం విని ఉన్నాము. తర్వాత 4వదైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ అనుగ్రహము అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి.